ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణः పుణ్యశ్రవణ కీర్తనः. హృద్యంతస్థో హి అభద్రాణి వితనోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ భగవద్గీత శ్రవణం. మనము సెకండ్ చాప్టర్ సమరైజ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ వీక్. ఇప్పుడు మనము ఇంకొక పార్ట్ మనం సమరైజ్ చేసుకోబోతున్నాం. చాలా మంది డివోటీస్ ద్వారకా యాత్రలో ఉన్నట్టున్నారు. సో దే ఆర్ మిస్సింగ్ దిస్ సెషన్, బట్ మేబీ మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ దే కెన్ రెఫర్ ఇట్ బ్యాక్. ఎప్పుడే మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు వినొచ్చు. ఓకే, సో మనం సెకండ్ చాప్టర్ దేని గురించి మాట్లాడుకుంటున్నాము? అసలు ఈ భగవద్గీత రెండవ అధ్యాయం అంతా కూడా సాంఖ్య యోగం గురించి చెబుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఒక చిన్న రీక్యాప్ లాగా చేసుకున్నట్లయితే ఇదంతా సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఏంటి? సాంఖ్య ఫిలాసఫీ అంటే ఏంటంటే అనలిటికల్ గా ఆలోచించడం, చాలా విపులంగా, చాలా అనలిటికల్ గా ఒక దాని గురించి చర్చించుకోవటం అనేది సాంఖ్యయోగం కిందికి వస్తుంది అనమాట. సో ఈ చాప్టర్ అంతా కూడా దేని గురించి అనలిటికల్ నాలెడ్జ్ ఇస్తుంది అంటే బాడీ, సోల్, మన కర్తవ్యము, దేని గురించి, ఆ సోల్ గురించి, ద సైన్స్ ఆఫ్ సోల్ అంటాం కదా, ఆత్మ యొక్క శాస్త్రీయ జ్ఞానం గురించి చెబుతున్నాడు కృష్ణ ఈ యొక్క చాప్టర్లో. అండ్ ఈ యొక్క సాంఖ్యయోగం మొత్తం కూడా, ఈ యొక్క అనలిటికల్ నాలెడ్జ్ అంతా కూడా ఒక 4 విభాగాలుగా చేసుకున్నట్లయితే, ఈ యొక్క చాప్టర్లో మనము 4 భాగాలుగా చేసుకున్నట్లయితే, మొదటగా దేని గురించి ఉంటుంది అంటే అర్జునుడు పూర్తిగా కృష్ణుడికి లొంగిపోయి తనను శిష్యునిగా మారమని చెప్పేసి కృష్ణుడిని గురువుగా అంగీకరించటం. ఎందుకు అంటే అర్జునుడు మొత్తం భయపడిపోతాడు కదా, బాధపడిపోతాడు. అక్కడ వాళ్ళంతా బంధువులందరూ ఉన్నారు, వాళ్ళని ఎలా చంపాలి? ఆ యొక్క ఆ హృదయం అంతా కరుణతోటి మునిగిపోయి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటే కృష్ణుడు వెళ్ళి బుజ్జగిస్తాడు. నీలాంటి వాడికి ఇలాంటి పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుతుంటే, అప్పుడు అర్జునుడికి ఏమో తెలియక దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. కానీ జస్ట్ కైండ్ ఆఫ్ ఎ సమరీ లాగా చెప్పుకున్నట్లయితే ఆ, అర్జునుడు ఏమంటాడు, అయ్యా నాకు ఏం తోచట్లేదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు, కాబట్టి నేను మిమ్మల్ని, మీరు మీ శిష్యుడిగా నన్ను అంగీకరించండి, మీరు నా గురువుగా నాకు బోధన చేయండి, నాకు ఎటు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచట్లేదు అని అప్పుడు ఎప్పుడైతే సరెండర్ అవుతారో అర్జున కృష్ణకి, అప్పుడు కృష్ణ ఆ యొక్క సహోదర భావం నుంచి ఒక గురు భావంలోకి వెళ్ళిపోయి, ఆ గురు స్థానంలోకి వెళ్ళిపోయి మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మొదలు పెడతారు కృష్ణ కదా. అప్పటి వరకు చాలా మిత్రులుగా, చాలా సహోదర భావంతో మాట్లాడుకున్న వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి నుంచి ఒక గురు శిష్యులుగా మాట్లాడుకోవటం మనం చూస్తాం. అర్జునుడు శిష్యుడిగా వినటము, కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ ఒక గురువుగా బోధించటం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఆ అర్జునుడు ఏ విధంగా కృష్ణుడికి లొంగిపోయాడు, తన దుఃఖాన్ని ఎలా తొలగించాలో తనకు మార్గదర్శనం చేయమని కృష్ణుడు ఎలా అభ్యర్థించాడు, వీటి గురించి మనం చర్చించుకున్నాం. ఇక రెండవ భాగం వచ్చేసి, ఇలాంటి అన్ని దుఃఖాలకు మూల కారణం ఏంటయ్యా అంటే మనం శరీరం కాదు, మనము ఆ నిజస్వరూపం కలిగిన ఒక ఆత్మ. ఈ మనం శరీరం కాదు, మనం ఆత్మలము అనే ఒక అజ్ఞానం ఏదైతే ఉంటుందో అది కృష్ణ చాలా విపులంగా అర్జునుడికి వివరిస్తాడనమాట. చాలా అనలిటికల్గా, చాలా డీటెయిల్గా వివరిస్తారు. అదంతా ఒక సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ అని మనం తెలుసుకున్నాం. ఆ మధ్యలోనే మనం ఆపుకున్నాము, అది మనం ఇప్పుడు వేళ కంటిన్యూ చేద్దాం. ఇంకొక రెండు పార్ట్స్ ఏంటి? కర్మయోగం గురించి, అంటే ఫలాపేక్ష లేని, ఆశించకుండా నిస్వార్థంగా మన పనులు మనం చేసుకోవటం, కర్తవ్యాన్ని చేసుకోవటం, దాని యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవటం. ఇక చివరన ఏం చెప్తాడు అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి అర్జునుడు అడిగితే కృష్ణుడు ఆ యొక్క లక్షణాల గురించి చెప్తూ ఉంటాడనమాట.
ఇది ఓవరాల్ గా మనం సెకండ్ చాప్టర్ లో చూసే ఒక 4 ప్రధానమైన అంశాలుగా మనం చర్చించుకోవచ్చు. సో ఇలాంటి ప్రధాన అంశాల్లో మనం మొదటి భాగం, మొదటి అంశము అండ్ రెండవ అంశంలో కూడా కొంతవరకు మనం చర్చించుకున్నాం. ఎక్కడి వరకు ఏ విధంగా మనం అనుకున్నాము? ఆ అర్జునుడు ఎప్పుడైతే కృష్ణునికి ఆ గురువు యొక్క పదవిని ఇచ్చేసి లొంగిపోయి ఎప్పుడైతే కృష్ణుడికి బోధిస్తాడో, ఆ కృష్ణుడు ఇప్పుడు ఆ ఒక పండితుల యొక్క లక్షణం గురించి చెబుతూ ఆత్మ యొక్క జ్ఞానాన్ని వివరిస్తూ, ఆత్మ యొక్క జ్ఞానాన్ని కొంచెం చాలా డీటెయిల్డ్గా వివరిస్తూ మెల్లమెల్లగా ఇంకా బోధనలు చేస్తూ ఉంటాడనమాట. సో ఇవాళ ఇంకొంచెం ఆ ఆత్మ యొక్క జ్ఞానం గురించి మనం ఇవాళ చర్చించుకుని, కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో ఆ శరీరము, ఆత్మ, ఈ రెండిటి మధ్యలో ఉన్న సంబంధము, ఈ రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, మనము ఏ విధంగా వాటిని అర్థం చేసుకోవాలి అనేది కృష్ణ ఏ విధంగా బోధిస్తున్నారో ఇవాళ మనం చర్చించుకుందాం. సో మొదటగా కృష్ణుడు అర్జున్తో ఏం చెప్తాడు? విద్వాంసులు అనేవాడు లేదా పండితుడు అనేవాడు ఎటువంటి ఈ శరీరం సంబంధించిన వాటి గురించి విలపించడు, ఏడవడనమాట. ఎందుకంటే అర్జునుడు చాలా విద్వత్తు కలిగిన మనిషిలాగా, చాలా ఆ, జ్ఞానంతో కూడిన మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను చంపలేను, ఇది అంటున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వర్ణశంకర పుట్టేస్తుంది, అధర్మం మొత్తం ప్రాలుదొరుతుంది వీళ్ళందరినీ చంపేస్తే అనేదైతే మాట్లాడుతున్నాడు. కానీ అంత విద్వత్తులో కూడిన మాటలు మాట్లాడినప్పటికీ అర్జునుడు దేనికోసం విలపిస్తున్నాడు అనిపిస్తుంది ఇక్కడ? శరీరం కోసమే విలపిస్తున్నాడు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తాడు? జ్ఞానవంతుడు ఎవరైనా సరే, నిజంగా ఒక పండితుడు అని అనిపించుకున్నవాడు ఎవరైనా సరే, శరీరం యొక్క ఎలాంటి పరిస్థితి కోసం కూడా విలపించడు. శరీరం కోసం విలపించకపోవడంలో ఆ పండితుడి యొక్క అవగాహన యొక్క ఆధారం ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరూ ఆత్మ అని వాస్తవం తెలుసుకుని మనం ఈ శరీరం కాదు అని తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు అలాంటి ఒక శరీరం కోసం ఏడవటము, శరీరం కోసం విలపించటం అనే అది జరగదనమాట. ఇది భగవద్గీతలో యొక్క ప్రాథమిక బోధన, ద ఫండమెంటల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ భగవద్గీత ఏంటి అని ఎవరైనా అడిగితే మనం మనం ఏం చెప్పాలి అంటే, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ ద సోల్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కృష్ణ, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఇది ఫండమెంటల్. అంటే ఏబిసిడీలు అనమాట. మనం ఒక పిహెచ్డి నాలెడ్జ్ తెలుసుకుంటామేమో, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ నాలెడ్జ్ తెలుసుకుంటామేమో భగవద్గీతలో ఎట్ ద ఎండ్ ఆఫ్ భగవద్గీత. బట్ దానికి కావలసిన ఏబిసిడి ఆల్ఫాబెట్ ఏంటి అంటే, దట్ వీఆర్ నాట్ దిస్ బాడీ, మనం తీసుకున్న ఈ శరీరాలను కాదు, ఈ శరీరంలో నివాసం ఉంటున్న ఆత్మలము అని తెలుసుకోవటం అనేది ప్రధానమైన ప్రాథమిక ఆ, అంశము. అండ్ కృష్ణ అందుకే హీ స్టార్టింగ్ హిజ్ ఇన్స్ట్రక్షన్. కృష్ణ అందుకే ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే సరెండర్ అయ్యారో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నాడు అర్జునుకి? యు ఆర్ నాట్ దిస్ బాడీ, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి, అండ్ ఆత్మకు సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి తెలుసుకోవయ్యా అని బోధిస్తున్నాడు అనమాట. ఇది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన పాఠంలాగా మనం ఆ, చూసుకోవాలి. అండ్ ఈ లోకంలో మనకున్న అన్ని సమస్యలకి మనం శరీరం అని అనుకోవటం వల్లనే వాస్తవాన్ని వల్ల మూల కారణం అయిపోతుంది అనమాట. అన్ని సమస్యలకు మూల కారణం ఏంటంటే నేను ఈ శరీరం అనుకోవటం. ఓకే. కాబట్టి ఆ శరీరం అసలైన బాహ్య కవచం లేదా ఒక కైండ్ ఆఫ్ ఒక డ్రెస్ లాగానే, దుస్తులా మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం. శరీరం ఎలాంటిది అంటే మన ఆత్మకి ఒక డ్రెస్ వేసినట్టు అంతే, ఒక కవచం లాగా, ఒక ప్రొటెక్టివ్ ఒక డ్రెస్ వేసినట్టు అనమాట. వాస్తవానికి ఆత్మకి ఎటువంటి ఆ, ఒక బాహ్య భౌతిక అయిన ఎటువంటి బంధనం కానీ ఎటువంటిది కూడా ఏమీ లేదు అని కృష్ణ చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నాడు అర్జునుడు? అను అన్ని ఇక్కడ అర్జునుడు కానివ్వండి, కృష్ణ కానివ్వండి, అక్కడ ఉన్న రాజులు కానివ్వండి, ఎవరు కూడా ఇంతకు ముందు లేకుండా లేరు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా మనతో ఉండకుండా ఉండరు అన్నమాట. సో అందరూ కూడా ఎల్లప్పుడూ ఇటర్నల్ గా దే ఆర్ లివింగ్. ఎందుకు అంటే అందరూ ఆత్మలు కదా, వీఆర్ ఆల్ సోల్స్.
అండ్ వెన్ వీఆర్ సోల్స్, మనం అందరం ఆత్మలు కాబట్టి ఈ శరీరాలు మనం మారినా కూడా పూర్వజన్మలో కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి, వచ్చే పునర్జన్మల్లో కానివ్వండి, మనమంతా కూడా మరణం లేని ఒక పర్సనాలిటీస్ మనము. With the personalities without any death. వీఆర్ ఇటర్నల్ సోల్స్, ఇటర్నల్ పర్మనెంట్ గా ఒక మరణం లేని ఒక జీవులం మనం అందరం కూడా అని ఇప్పుడు కృష్ణ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ రాజుల్ని చంపేసిన, నీ యొక్క బంధువులని సోకాల్డ్ నువ్వు అనుకునే ఈ బంధువుల్ని చంపేసిన, సోకాల్డ్ నువ్వు అనుకునే ఈ గురువుని చంపేసిన, నువ్వు సోకాల్డ్ నువ్వు అనుకునే ఈ యొక్క మొత్తం నీ వంశాన్ని మొత్తం చంపేసిన, డజంట్ మీన్ దట్ దే ఆర్ ఆల్ డెడ్. అది అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు అనేసి కూడా మనకు భవిష్యత్తులో కూడా ఉంటారని కూడా మన కృష్ణ తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నారంటే, ప్రతి ఒక్కరు ఈ శరీరాన్ని మారటం ఏ విధంగా కృష్ణ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎలాగైతే మనం చిన్నప్పుడు ఒక శరీరాన్ని ఉంటామో, ఆ శరీరం నుంచి మనం యవ్వనంగా ఉన్నప్పుడు మనకు ఒక ఏదైతే శరీరం వస్తుందో, ఆ శరీరం తర్వాత వృద్ధాప్యంలో మనకి ఇంకొక శరీరం ఎలాగైతే మనకు కనిపిస్తుందో, అలాగే మరణ సమయంలో కూడా ఆ శరీరాన్ని మనం వదిలిపెట్టేసి ఇంకొక శరీరం తీసుకుంటాం అనమాట. మనకు మనమే చూసుకున్నాం అనుకోండి, ఫోటోగ్రాఫ్స్, పాత ఫోటోగ్రాఫ్స్ చూసుకున్నాం అనుకోండి, ఏ విధంగా కనిపిస్తుంది. చిన్న చిన్నప్పటి ఫోటో చూసుకుంటే అరే ఇది నేనేనా అంటే అది నువ్వు మీరే అంటారు. ఎలాగవుతుంది? ఇప్పుడు కదా మీ ఈ శరీర రూపంలో ఉన్న మీరు మీరు కదా, మనం మనం కదా. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపించే నేను నేను కదా. చిన్నప్పుడు నేను ఎలా అవుతాను అంటే, ఆ చిన్నప్పటి నుంచి యవ్వనంగా ఉన్నా, ఇప్పుడు మన ఈ వయసులో ఉన్నా, లేదా వృద్ధాప్యం చెందినా కూడా ఆ శరీరం మార్పు మారిందే తప్ప ఆ లోపల ఉన్నది మాత్రం మనమే. వీఆర్ ద కాన్స్టెంట్ పర్సనాలిటీ హు ఆర్ లివింగ్ ఇన్ ద బాడీ కదా. కానీ బాడీ ఏమవుతుంది, శరీరం ఏమవుతుంది, దట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు యూత్హుడ్ టు ఓల్డ్ ఏజ్. అలాగే మరణ సమయంలో ఏమవుతుందంటే, వెన్ దిస్ బాడీ హ్యాస్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్, ఈ బాడీ ఇక పనికిరాదు అన్న టైంలో ఏమవుతుంది, ఇక్కడి నుంచి వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ మరణం. డెత్ అంటే అది. సో డెత్ ఈజ్ నథింగ్ దట్ పీపుల్ ఆర్ లీవింగ్ అవే. డెత్ అంటే అదేదో అందరూ ఆ, ఆ, విలపించాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ఒక శరీరం చేంజ్ మాత్రమే అనేసి మన కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. సో ఆ యొక్క సో ఈ విధంగా ఈ శరీరంలోని ఆత్మ లేదా ఆధ్యాత్మిక శక్తి, నీవు శరీరంలోని మారని ఆధ్యాత్మిక శక్తి అంటారనమాట. ఈ శరీరం ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ లో మనకి చేంజ్ అవుతుంది తప్ప, మనకు ఇటర్నల్ గా కాన్స్టాంట్ గా ఉన్న ఎనర్జీ ఏంటి మనకి అంటే సోల్. ఆ సోల్కి ఏముంది అక్కడ అంటే, ఇట్ హ్యాస్ స్పిరిచువల్ ఎనర్జీ. ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. అదొక భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఒక పదార్థం కాదు ఆత్మ. శరీరం అనుకోండి, ఇదంతా భౌతిక ప్రపంచానికి సంబంధించిన పదార్థం. ఈ పంచభూతాలతో కూడిన ఆ ఒక కాంబినేషనే మనకి శరీరం కదా. ఈ చర్మం కానివ్వండి, లోపల నీరు కానివ్వండి, ఆ మనకు అవయవాల మధ్యలో ఉన్న గాలి కానివ్వండి, ఈ ఎముకలు కానివ్వండి, మజిల్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి, ఆ లోపల అగ్నితోటి మనం మొత్తం మన ఆహారాన్ని మొత్తం కూడా డైజెస్ట్ చేసే అగ్ని రూపంలో కానీ, ఇవన్నీ ఏంటి, ఒక పంచభూతాలతో కూడిన ఒక కాంబినేషన్ ఈజ్ అవర్ బాడీ. రైట్. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఒక కాంబినేషన్ ఈజ్ అవర్ బాడీ. బట్ సోల్, ఆత్మ, ఈజ్ నాట్ మెటీరియల్, ఇట్స్ స్పిరిచువల్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ ఎనర్జీ. సో ఎటువంటి మారని ఒక ఆధ్యాత్మిక శక్తి ఆత్మకు కలుగుతుంది అనమాట. సో ఇలాంటి యొక్క ఆత్మని తెలుసుకున్నవాడు ఈ యొక్క ఆ, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం లాగా ఋతువులు మారేలాగా వచ్చే ఈ యొక్క సుఖ దుఃఖాలకు, ఈ యొక్క తాత్కాలికంగా కనిపించే ఈ యొక్క సుఖము దుఃఖము వాటికి ఆ, ఏ విధంగా కూడా మనకు ఆ, బెదరడనమాట. సో మనం ఏ విధంగా గమనించాలి ఈ సుఖ దుఃఖాలని, మన జీవితంలో వచ్చే కష్టాల్ని కానివ్వండి, సుఖాల్ని కానివ్వండి, అలా వచ్చిపోతూ ఉంటాయి. చలికాలం వస్తుందా, తర్వాత ఎండాకాలం వచ్చేస్తుంది. సో ఈ ఋతువుల మార్పు ఏ విధంగా కనిపిస్తుందో, ఆ విధంగానే ఈ కష్ట నష్టాలు కూడా, సుఖ దుఃఖాలు కూడా కలుగుతాయి. ఉమ్, అని వాటిని మనం సహించటం నేర్చుకోవాలి.
మరియు మళ్ళీ అన్ని పరిస్థితుల్లో కూడా మన కర్తవ్యాల్ని కొనసాగించాలి. ఇలా ఏంటి ఆ కర్తవ్యాలు ఏ విధంగా చేయాలి అనేది మనకు కృష్ణ ఫర్దర్ చాప్టర్స్ లో మనకు చెప్తూ చెప్తూ ఉంటాడు. మనం ఇంకా తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి ఒడిదుడుకుల్లో, ఇలాంటి సుఖదుఖాల్లో, ఇలాంటి జనన మరణాల్లో మనము చేసే కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. ఉం? అనేసి కృష్ణ చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ మాత్రా స్పర్శ దేనివల్ల ఈ సుఖ దుఃఖాలు అని మనం అనుభవిస్తున్నాము అంటే ఈ ఇంద్రియాల స్పర్శ వల్లే మనకి ఇది సుఖము, ఇది దుఃఖము మనకు తెలుస్తుంది కదా. మరి ఇంద్రియాల స్పర్శ ఇవన్నీ తాత్కాలికమా పర్మనెంటా అంటే ఇవన్నీ తాత్కాలికమే. తాత్కాలికం ఎందుకు అవుతుంది అంటే ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కాబట్టి. కాబట్టి శరీరానికి సంబంధించిన తాత్కాలికమైన ఈ యొక్క ఇంద్రియ స్పర్శ వల్ల కలిగే ఈ యొక్క సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరైతే సహించడం నేర్చుకుంటారో, ఎవరైతే వీటిని తట్టుకుంటారో వారే పండితులు. అలాంటి వారే మోక్షానికి అర్హులు అనేసి కృష్ణ అర్జునుడికి తెలియజేస్తున్నారనమాట. కాబట్టి అర్జునుడు క్షత్రియుడిగా ఈ యుద్ధంలో పోరాడటం అనేది అతని కర్తవ్యం. కాబట్టి తన కుటుంబ సభ్యులతో పోరాడటం అతనికి కష్టమైనా తన కర్తవ్యాన్ని పరిగణించి అతను వాస్తవానికి కృష్ణుడు బోధిస్తున్నట్లుగా ఈ యుద్ధంలో పోరాడటంలో తను నిమగ్నం చేసుకోవాలి. ఎందుకు? బికాస్ కృష్ణ ఇస్ టెలింగ్ ఇట్. అండ్ ఇది ఇంకేంటి అంటే ఇది ఒక ధర్మయుద్ధంగా కూడా మనం చర్చించుకున్నాం లాస్ట్ టైం. దాని గురించి మరింత ఇవాళ కూడా మాట్లాడుకుందాం. ఒక ధర్మయుద్ధం కాబట్టి, ధర్మాన్ని స్థాపించటానికి చేసే యుద్ధం కాబట్టి, క్షత్రియుడిగా యుద్ధం చేసే ఒక కర్తవ్యం అర్జునుడికి ఉంది కాబట్టి, ఇలాగా నా వంశాన్ని నేను నాశనం చేస్తున్నానని ఒక దుఃఖాన్ని సహించి ఆయన యొక్క యుద్ధంలో పోరాడటం ఇంపార్టెంట్ అని మనకు కృష్ణ ఇక్కడ అర్జునుడికి తెలియజేస్తున్నట్టుగా మనం చర్చించుకుంటున్నాం ఇప్పుడు. సో మనం అందరం ఆత్మ మరింతగా ఆత్మ గురించి కృష్ణ ఇక్కడ వివరిస్తుంటాడు అనమాట. అది చాలా చాలా చిన్న ఒక ఆధ్యాత్మిక అణువు కదా. ఇట్స్ వెరీ స్పిరిచువల్ యాటమ్ అంటారు. అండ్ స్పిరిచువల్ ఒక పార్టికల్ ఆటమ్ కంటే చాలా చిన్నది. మనం అణువులో అంటూ ఉంటాం కదా, అణువుల కంటే చాలా చిన్నది. ఆ, దాని యొక్క సైజ్ ఏంటి అంటే ఒక ఒక జుట్టు వెంట్రుక యొక్క చివరిని ఒక 10,000 సార్లు దాన్ని కట్ చేసి చేస్తే ఎంత ఉంటుందో అంత సైజ్ ఆ యొక్క ఆత్మది. ఉమ్. ఒక వెంట్రుక యొక్క చివర టిప్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ ని ఒక 10,000 సార్లు విచ్ఛిన్నం చేస్తే వచ్చే ఒక చిన్న పార్టికల్ ఆత్మ. అంటే ఒక అణువు కంటే కూడా చాలా చిన్నదైందనమాట. మనం చూడలేము. మనం శరీరం మాత్రమే చూడగలం. దాన్ని మాత్రమే గ్రహించగలం. దీని అర్థం ఏంటంటే ఆత్మను చూడలేము అని, కాబట్టి ఆత్మ లేదు అనటంలో ఆ, అది తప్పు కదా. కాబట్టి ఆత్మ యొక్క ఉనికి ఎలాగ కనిపిస్తుంది? మరి ఆత్మను చూడలేమండి, ఎలాగ మనము గ్రహించాలి? ఆత్మ అంటూ శరీరంలో ఉందని మనకు ఎలా తెలియాలి అంటే ఆ ఎప్పుడైతే ఒక శరీరంలో ఆత్మ ఉంటుందో, ప్రవేశించుంటుందో, ఆ యొక్క శరీరానికి, ఆ యొక్క జీవికి చైతన్యం ఉంటుంది. ఒక కాన్షియస్నెస్. వెన్ ఎ పర్సన్ ఈస్ కాన్షియస్, దట్ మీన్స్ ద సోల్ ఈజ్ ఇంటాక్ట్ విత్ ద బాడీ. When person is dead without any consciousness, that means the soul has gone out of the body. ఓకేనా? సో ఆ విధంగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో when the soul is intact into the body, then we have consciousness. చైతన్యంగా ఉంటుంది శరీరం. వెన్ సోల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాడీ, దెన్ అప్పుడు అది మరణం కిందకి లెక్క చేస్తాం. కాబట్టి ఈ యొక్క చైతన్యం అనే ఒక లక్షణం ఈ యొక్క ఎటువంటి నాశనం కాని యొక్క ఆత్మను ఎవరు కూడా ఆత్మను చూడలేరు. కానీ మనం ఆత్మ యొక్క దాన్ని ఏ విధంగా పర్సీవ్ చేయొచ్చు అంటే బై లుకింగ్ ఎట్ ద కాన్షియస్నెస్ కదా. సో ఆ విధంగా కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, మరణం సమయంలో లేదా ఒక వ్యక్తి చంపబడినప్పుడు కేవలం ఈ యొక్క భౌతిక శరీరం మాత్రమే నాశనం అవుతుంది, కానీ శరీరం చంపబడినప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క ఆత్మ చనిపోదు. కాబట్టి అతడు అర్జునుడితో చెప్తున్నాడు, క్షత్రియుడిగా నీ కర్తవ్య నిర్వహణలో నీవు విలపించకూడదు, ఏడవకూడదు. నువ్వేదైతే కర్తవ్యాన్ని చేయాలో అది చేసి నీ యొక్క కర్తవ్యాన్ని సార్థకత పొందాలి అనేసి చెప్తున్నాడు అనమాట.
ఇంకా కొన్ని ఆత్మ యొక్క లక్షణాలు కృష్ణ ఏం బోధిస్తున్నారు ఇక్కడ అంటే, ఎప్పుడు కూడా ఆ ఆత్మకి ఎప్పుడు జననం లేదు, మరణం లేదు. ఉమ్, ఆత్మ జన్మరహితం, శాశ్వతం, ఎప్పుడు కూడా ఉనికిలోనే ఉంటుంది. అండ్ మరణరహితం కూడా. మరణం కూడా లేదు కదా. సో అది ఎటువంటి కూడా విచ్ఛిన్నం కాదు. ఏ ఆయుధం కూడా దాన్ని నాశనం చేయలేదు. ఏది కూడా దాన్ని నీటిలో మనం కరిగించలేము, అగ్నితో కాల్చలేము, ఆ, గాలిలో ఎండబెట్టలేము. సో ఎటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచంతో కూడిన ఈ భౌతిక పంచభూతాలతో కూడిన ఎటువంటి ఎఫెక్ట్ ఆత్మకు ఉండదు. అటువంటి ఆ లక్షణాల్ని మనకు కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నారు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అంటారు. ఎటువంటి ఆయుధాలతో కూడని, ఎటువంటి అగ్నితో కూడని, ఎటువంటి నీళ్లతో కూడని, ఎటువంటి గాలితో కూడా దాన్ని నాశనం చేయటం అనేది ఇక్కడ సాధ్యపడదు అనేసి చెబుతూనే, అది అవినాశిగా ఉండిపోతున్నారు, ఎటువంటి నాశనం కలగకుండా మనము అది శాశ్వతంగా సర్వవ్యాపకంగా ఉంటుంది అనేసి ఇక్కడ మనకు చెబుతున్నారు. ఒక్కసారి ఆత్మ మన శరీరంలో ఉంది అంటే అదంతా కూడా, శరీరం అంతా కూడా ప్రాకిపోతుంది. చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యం శరీరం, మన తల ఆపాదమస్తకంలో ఉన్న మొత్తం అన్ని యొక్క కణాలు, అన్ని యొక్క శరీర భాగాలన్నిటికీ కూడా చైతన్యం ఇస్తుంది కదా. అంతటి గొప్ప ఆ ఆ లక్షణం ఆ ఆత్మకుంటుంది అనేసి మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు అనమాట. సో ఈ ఈ ఈ శరీరం, ఇంకా ప్రభుపాదుల వారు ఒక పర్పట్లో తెలియజేస్తున్నారు. ఈ శరీరం మనం ఈ యొక్క భూ ప్రపంచం మీద తీసుకున్నాము, ఒక మానవ శరీరం తీసుకున్నాం కాబట్టి ఈ శరీరం వచ్చింది. నీళ్ళల్లో నివసించే చేపలకి ఆ నీళ్ళలో నివసించే ఆ యొక్క పరిస్థితులు బట్టి ఆ యొక్క శరీరం వస్తుంది. ఉం? గాల్లో విహరించే పక్షులకి గాల్లో విహరించాలి అనే ఒక పర్పస్ ఉంది కాబట్టి ఆ యొక్క శరీరం వస్తుంది. అలాగే మనం చాలా గ్రహాలు కూడా చూస్తూ ఉంటాం. వేరే వేరే గ్రహాల్లో జీవనం ఉండదా అంటే ఉంటుంది. ఆ వివిధ గ్రహాల్లో జీవన పరిస్థితులు బట్టి ఆ యొక్క భిన్నంగా, ఆయా భిన్నంగా మనకు శరీరాలు ఉండవచ్చని మనకి ఇక్కడ కూడా తెలియజేస్తున్నారు. సో వివిధ గ్రహాలపై జీవులు ఆ గ్రహాల్లో నివసించడానికి ఆ అనువైన పరిస్థితుల్లో శరీరాలని కలిగి ఉంటుంది కదా. సో కాబట్టి ఆత్మ ఈ విధంగా సర్వవ్యాపకంగా మన శరీరంలో ఉండటము అని మనకి చెబుతుందన్నమాట. సో ఈ ప్రస్తుత శరీరాన్ని వదిలేసి మరొక శరీరంలోకి ప్రవేశిస్తాం కాబట్టి మరణం భగవద్గీతలో శరీర మార్పుగానే వర్ణించబడబడింది, కానీ అది ఆత్మ యొక్క మరణం కాదు. ఆ జీవి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని కాదు. ఆ జీవి యొక్క సర్వనాశనం అని కాదనమాట. సో మన కృష్ణ ఏం తెలియజేస్తున్నాడు? వాట్ ఈస్ డెత్? డెత్ ఈస్ జస్ట్ చేంజ్ ఆఫ్ బాడీ. సింపుల్. దట్ ఈస్ అ ఫండమెంటల్ ఇన్స్ట్రక్షన్, దట్స్ అ ఫండమెంటల్ నాలెడ్జ్. మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఆ ఏబిసి, ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ తెలిస్తేనే, మనము ఈ శరీరం కాదు మనం ఆత్మ అని తెలిస్తేనే మనం ఫర్దర్గా కృష్ణ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని మనం తీసుకోగలిగే ఒక పరిస్థితి ఉంటుంది. అందుకే కృష్ణ అర్జునుడికి హెస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ యాజ్ ద ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1. సో ఆ, దాని గురించి మనం కృష్ణ మాట్లాడుతూ అంటారనమాట. సో శరీరం వృద్ధం మరియు పనికిరానిదిగా మారినప్పుడు అప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలేసి మనకు కొత్త భౌతిక శరీరాన్ని స్వీకరిస్తాం కదా. ఈ శరీర మార్పుని మన కృష్ణ మరణం అని, లేదా పునర్జన్మ అని కూడా మనం అంటాం. మనం నెక్స్ట్ బర్త్, పునర్జన్మ అని ఎప్పుడు అంటాము అంటే, మనం ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు. సో కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే అర్జునుడితో, క్షత్రుడిగా నీ అనివార్యమైన కర్తవ్య నిర్వహణలో నీవు విలపించకూడదని అంటున్నాడు అనమాట. సో జననం ఖచ్చితం, జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. నీకు జననం తప్పదు, మరణము తప్పదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కొన్ని కొన్ని చర్యల వల్ల అర్జునుడితో కృష్ణ ఏం చెప్తున్నాడు అంటే, నీ అనివార్యమైన కర్తవ్య నిర్వహణలో నీ విలంబించకూడదు. కాబట్టి చివరికి ఏం చెప్తున్నాడు? ఈ శరీరం తాత్కాలికం మరియు ఆత్మ శాశ్వతం. కాబట్టి అర్జునుడు ఎవరి కోసం ఏడవనవసరం లేదు, లేచి నిల్చుని యుద్ధం చేయి అనేసి చెబుతున్నాడు అనమాట. సో ఇప్పటి వరకు
కృష్ణుడు శరీరం మరియు ఆత్మ యొక్క బాధ మధ్య ఆ, తేడాను వివరించాడు. కానీ ఇంకొక విషయం ఏం తెలియజేస్తున్నాడంటే ఈ యొక్క శరీరం అనేది ఏదైతే ఉంటుందో ఇట్స్ మెటీరియల్, ఇట్స్ ఒక పదార్థం. ఉమ్, దీన్ని ప్రభుపాదులు వారు చక్కగా ఆ, ఒక ఒక ఎగ్జాంపుల్తో చెప్తారనమాట. ఏం చెప్తున్నారంటే, ఒక టేబుల్ ఉందనుకోండి. ఆ టేబుల్ ని ఆ, మొత్తం విరగ్గొట్టేసి ఆ టేబుల్ని చైర్ చేయలేమా? చైర్ చేయొచ్చు. ఆ టేబుల్ ని ఒక మేబీ ఒక చిన్న బెడ్ చేయలేమా? చేయొచ్చు. సో ఎనీ మెటీరియల్ కెన్ బి డిస్ట్రక్టెడ్ అండ్ కెన్ బి మేడ్ ఫర్దర్ ఇన్ టు ఎ డిఫరెంట్ ఫార్మ్. ఏ మెటీరియల్ అయినా కూడా దాన్ని నాశనం చేసి ఇంకొక ఫామ్ లో తీసుకురావచ్చు. కానీ ఆత్మ ఆ విధంగా కాదు. ఆత్మ ఇట్స్ హ్యాస్ హిజ్ ఓన్ ఫామ్ అండ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. అది అది ఒక పదార్థం కాదు, అదొక ఆధ్యాత్మిక శక్తి అని కూడా మనకు కృష్ణ ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. రైట్. సో వీ హ్యావ్ ఎ లెస్ దాన్ ఎ మినిట్, మేబీ విల్ రీజాయిన్ అగైన్. ఓకే, హరే కృష్ణ, ప్లీజ్ రీజాయిన్.